మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ మినిస్టర్. ఆయన కింద చాలా శాఖలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కామర్స్, ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి. అలాంటి నారా లోకేష్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీలో అతి కీలకమైన పాత్ర పోషిస్తున్న నారా లోకేష్, ఎన్డీఏ చాలా కీలకమైన ఎలక్షన్ని ఫేస్ చేస్తుంది బీహార్లో. ఆ సందర్భంగా ఆయన ఎప్పుడూ ప్రచారంలో పాల్గొనలేదు బీహార్లో. కానీ నాకు తెలిసిన రికార్డులో అయితే లేదు. కానీ తొలి దశ పోలింగ్ ముగిసింది. మలి దశ పోలింగ్ రేపు ముగియబోతుంది. నిన్న సాయంత్రం 9వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగిసింది. సరిగ్గా రెండో విడత పోలింగ్కి ప్రచారం ముగుస్తూ ఉన్నటువంటి కొద్ది గంటల్లో ప్రచారం ముగుస్తుందనగా ఆయన ఇంచుమించు ఒక 24 అవర్స్ టైంలో పాట్నా హుటాహుటిన వెళ్ళాడండి నారా లోకేష్. ఇది బహుశా మనకిక్కడ పెద్ద వార్తల్లో కనిపించకపోవచ్చు, కానీ బీహార్లో పెద్ద పెద్ద హెడ్లైన్స్లో వచ్చింది వార్త. బీహార్ నుంచి మాట్లాడుతున్నటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఈయన ఆకస్మిక పట్నా పర్యటన మీద కొన్ని వీడియోలు కూడా చేశారు. ఈయన ఎవరు? నితీష్ కుమార్కి భతీజా. లోకేష్కి నితీష్ కుమార్ చాచా నితీష్ కుమార్ని భతీజా లోకేష్ కలవడానికి వెళ్ళాడా? పోనీ ఎన్నికల ప్రచారానికి అనుకుంటే ప్రచారం ముగిసిపోతున్నటువంటి దశలో ఎందుకు వెళ్ళాడు? పోనీ అక్కడికి వెళ్ళి ఎక్కువగా ఏమన్నా ఎలక్షన్ ర్యాలీస్లో పాల్గొన్నాడా అంటే ఏమీ లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్, మీడియా పర్సన్స్తో మాట్లాడాడు, ఎన్డీఏ నాయకులతో మాట్లాడాడు, ఎన్డీఏకి సంబంధించినటువంటి కీలక మినిస్టర్స్ ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళని కలిశాడు స్వయంగా. కొంతమంది యూత్తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఏదో ఒక సభలో పాల్గొన్నట్టుగా వార్త వచ్చింది. అయితే ఈ హుటాహుటిన పట్నా ఎందుకు ఈ చివరి క్షణాల్లో నారా లోకేష్ వెళ్ళాడు అనేటటువంటి దాని మీద బీహార్లో మీడియా సర్కిల్స్లో ఎక్కువగా వార్త నలిగిందండి నిన్నంతా. ఒకటి చాలామంది తేల్చి చెబుతున్నది ఏమిటయ్యా అంటే, లోకేష్ని చంద్రబాబు పంపించాడు. ఎందుకు పంపించాడంటే, అమిత్ షా అటు మోడీ నితీష్ కుమార్ని సముదాయించలేకపోతున్నారు. నితీష్ కుమార్ మోడీకి ఈ టోటల్ క్యాంపెయిన్లో మోడీకి, అమిత్ షాకి నితీష్ కుమార్ దూరంగా ఉన్నాడు. ఫస్ట్ ఫేజ్ ముగిసేసరికే చాలా రకరకాలైన వార్తలు వచ్చాయి. నితీష్ క్యాంపులో చాలామంది అమిత్ షా హోల్డ్లో ఉన్నట్టుగా కీలకమైనటువంటి వ్యక్తులు వార్తలు వస్తున్నాయి. అందుకని నితీష్ చాలా నారాజుగా ఉన్నాడు, మనిషి కోపంగా ఉన్నాడు, వీళ్ళకి దూరంగా ఉంటున్నాడు. ఇంకొకటి ఏమిటంటే కీలకమైంది, నితీష్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు. మొదటి దశ పోలింగ్ ముగిసిన తర్వాత కనీసం ప్రజల్లో ఈ విధమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జేడీయూలో కార్యకర్తల స్థాయి నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. బీజేపీకి యాంటీగా వాళ్ళు పనిచేస్తున్నారు అని చెప్పిన తర్వాత వెంటనే ఫస్ట్ ఫేజ్ ముగిసిన తర్వాత అయినా నితీష్ కుమార్ మా సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారేమో అనుకున్నారు, కానీ ప్రకటించలేదు. అమిత్ షా గట్టి పట్టు మీద ఉన్నాడు, ఈసారి మా బీజేపీ క్యాండిడేటే ముఖ్యమంత్రి కావాలి అని. ఈ విషయం అర్థమైపోయింది నితీష్కి. అందుకనే తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్తున్నాడు, తన ప్రచారం ఏదో తను చేసుకుంటూ వెళ్తున్నారు. ఆఖరికి మేనిఫెస్టో రిలీజ్ సమయంలో కూడా ఒక్క మాట మాట్లాడలేదు. కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే ఆ స్టేజ్ మీద నిలబడి అలా ఆ మేనిఫెస్టో చూపించి అతను వెళ్ళిపోయాడు. ప్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత మోడీ పార్టిసిపేట్ చేసినటువంటి ఏ ర్యాలీలోనూ ఆయన పాల్గొనలేదు. అమిత్ షా పట్నాలో హోటల్ మౌర్యాలో
తిష్ట వేశాడు. అమిత్ షాని కూడా ఆయన కలవటం లేదు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితిలో ఏమిటయ్యా అంటే ఇక ఎలక్షన్ ముగిసిపోతుంది. పోస్ట్ పోల్ డ్రామా, పోస్ట్ పోల్ టాక్టిక్స్, పోస్ట్ పోల్ యాక్టివిటీసు స్టార్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు టగ్ ఆఫ్ వార్గా ఉంటుంది. అన్ని సర్వేలు చెప్తున్నది ఏమిటయ్యా అంటే లాస్ట్ టైము ఎన్డీఏకి ఇండియా అలయన్స్కి మధ్యలో 0.03% వెంట్రుకవాసి తేడా అంతే. ఈసారి కూడా కొంచెం అటు ఇటుగా అంతే కాటేకా టక్కర్ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ ద్వారా తాము చేయాల్సినటువంటి మేనేజ్మెంట్ తాము చేసుకున్నారు. ఇక వాగ్దానాల రూపంలో, డబ్బు కురిపించడం రూపంలో మహిళలకి 10,000 రూపాయలు, 100 రూపాయలు కళ్ళ చూడడమే అక్కడ నిరుపేద మహిళకు చాలా గొప్ప విషయం. అలాంటిది 10,000 రూపాయల ఖాతాలో ఇవన్నీ పనులు చేసుకున్నారు. ఆఖరికి పోల్ మేనేజ్మెంట్ కూడా బాగానే చేసుకున్నారు. అయినప్పటికీ ప్రజాగ్రహం అక్కడ ఉంది, కొంచెం ప్రజా వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా యూత్ కాస్త వ్యతిరేకత ఉంది. మహిళలకు నితీష్ పట్ల చాలా సానుభూతి ఉంది. ఇప్పుడు కూడా మహిళల సానుభూతి నితీష్ పట్ల ఉందనేది కూడా అర్థమవుతుంది. కాబట్టి నితీష్ని ముఖ్యమంత్రి చేయకూడదు, మా బీజేపీ అభ్యర్థే ముఖ్యమంత్రి కావాలి. కానీ నితీష్ అలిగి కూర్చున్నాడు. ఏమాత్రం ఈ సెకండ్ ఫేజ్ పోలింగ్ రేపు సాయంత్రం 6 గంటలతో ముగుస్తుంది కదా, 6 గంటల తర్వాత నితీష్ ఏం స్టాండ్ తీసుకుంటాడు ఏమిటి అనేటటువంటిది భయం పట్టుకుందనమాట. ఇమీడియట్గా చంద్రబాబు నాయుడికి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు నితీష్ 2 ఊతకర్రల బలం మీద అక్కడ మోడీ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఇక్కడ నితీష్ ఏమైనా స్టాండ్ తీసుకుంటే చాలా డమాడోలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎంతకాలం 20 సంవత్సరాలుగా ఆయనే ముఖ్యమంత్రి కదా, ఒక్కసారైనా మనకు ఛాన్స్ కావాలి కదా అని చెప్పి బీజేపీ వాళ్ళు నాయకులందరూ కూడా ఇక ఒకటే పట్టుబడుతున్నారు. అమిత్ షా కూడా పట్టుగా ఉన్నాడు. ఏదో ఒక రకంగా ఒప్పించాలి నితీష్ని ఒప్పించాలి. అయ్యా నువ్వు ముఖ్యమంత్రివి కావు, చాలానాడు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, కాబట్టి నిన్ను కేంద్రంలోకి తీసుకువెళ్తాం, అతి కీలకమైనటువంటి పదవులు ఇస్తాము, మీ వాళ్ళకందరికీ కూడా మంత్రి పదవులు ఇస్తాము, ఏదో ఒక రకంగా నిన్ను మంచి చేసుకుంటాం, మంచిగా చూసుకుంటాం, నెత్తి మీద పెట్టుకొని పూజించుకుంటాం అని వీళ్ళు చెప్పినా వినట్లేదు. చంద్రబాబు నాయుడిని రంగంలో దించితేనే కానీ వీలు కాదని చెప్పేసి వాళ్ళు పెద్దలు బీజేపీ అగ్రనేతలు అనుకున్నారని చెప్పేసి ఆ అనుకున్న ఆ ఆలోచన ఆచరణ రూపంలోనే చంద్రబాబు నాయుడు గారి ముద్దుల కుమారుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హుటాహుటిన ఎన్నికలు పూర్తవుతున్నటువంటి చివరి దశలో పాట్నా వెళ్ళాడు. ఇక్కడ అఫీషియల్గా నితీష్ని ఆయన కలిశాడా లేదా అనేటటువంటి వివరాలు లేవు. ఆయన్ని కలిసినట్టుగా అయితే కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఆయనతో కలిసి మాట్లాడాడు. అమిత్ షాతో కూడా మాట్లాడాడు. ధర్మేంద్ర ప్రధాన్ చాలా కీలకమైన, ఎందుకంటే బీజేపీకి మొత్తం అక్కడ ఎలక్షన్ మేనేజ్మెంట్ అంతా చూస్తున్నది ఇన్ఛార్జి ఆయనే, కేంద్ర మంత్రి. అతనితో చాలా కీలకమైనటువంటి చర్చలు చేశాడు లోకేష్. ప్రెస్ వాళ్ళతో మాట్లాడాడు, ఒక మీటింగ్లో మాట్లాడాడు. ఇవన్నీ ఇండస్ట్రీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్తో మాట్లాడాడు, ఇండస్ట్రీస్ ప్రముఖులతో మాట్లాడాడు. సరే తను వచ్చినటువంటి తన మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి కొన్ని విలువైన పనులు ఆయన చేసుకున్నాడు. ఈ వార్తలు వచ్చాయి. కానీ లోపాయికారిగా ఆయన వచ్చినటువంటి పని ఏమిటంటే నితీష్ కుమార్ని ఏదో ఒక రకంగా అయ్యా కొంచెం కాస్త జాగ్రత్తగా ఉంచండి, ఇక అయిపోతుంది, రేపటితో పోలింగ్ ముగుస్తుంది కాబట్టి నితీష్ కుమార్ని కాస్త మనం మంచి చేసుకోవాలి అనే ఉద్దేశంలో. ఎవరు మంచి చేసుకోవాలి? మోడీ అమిత్ షా చెబితే వినే స్థితిలో లేడు. ఎందుకంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నన్ను ప్రకటించండి అంటే వాళ్ళు ప్రకటించలేదు. కాబట్టి నితీష్ అలిగి కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడు మాత్రమే నితీష్కి సరైనటువంటి అంటే దాన్ని ఏం చెప్తాము, మంచి మాటలను 4 చెప్పి ఎన్డీఏలోనే ఉండేలాగా ఆయన మాత్రమే చేయగలుగుతాడు. లేకపోతే నితీష్ ఏమాత్రం ఎలాంటి సీరియస్ స్టెప్ తీసుకున్నా బీహార్ మాట అటుంచి అటు కేంద్రంలో పరిస్థితి అల్లకల్లోలం అవుతుందనే భయం వీళ్ళకి పట్టుకుంది. మరి అలాంటప్పుడు ఆయన్నే ముఖ్యమంత్రి చేసేస్తామని ప్రకటించవచ్చు కదా. నో. విషయం ఏమిటి అంటే జేడీయూ కంటే ఎక్కువ సీట్లు సాధించాలని బీజేపీ,
బీజేపీ కంటే ఎక్కువ సీట్లు సాధించాలని జేడీయూ ఈ పంతం మీద ఒకళ్ళకొకళ్ళు పోటాపోటీగా ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఎవరికి ఎన్ని వస్తాయి అనేది November 14 తర్వాతే మనకు తెలుస్తుంది. కానీ పోస్ట్ పోల్ టాక్టిక్స్, పోస్ట్ పోల్ వ్యూహాలు, యాక్టివిటీస్ అన్నీ ఇప్పుడే ప్రారంభమైపోయాయి. నారా లోకేష్ బీహార్ ఎలక్షన్ల చివరి అంతిమ దశలో, అంతిమ క్షణాల్లో, అంతిమ గడియల్లో పాట్నా వెళ్ళడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఇదే. చంద్రబాబు నాయుడు, అమిత్ షా మోడీ నుంచి చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు నుంచి లోకేష్కి, లోకేష్ నుంచి తిరిగి నితీష్కి, అమిత్ షాకి ఇలాగా వెళ్ళింది. మొత్తం చర్చ ఇట్లా సాగిందనమాట. దీని పరిణామం ఎలా ఉంటుంది ఏమిటి అనేటటువంటి రేపు సాయంత్రం తర్వాత నితీష్ ఏం మాట్లాడతాడు ఏమిటి అనేది మనం చూడాలి. ఏదేమైనా ఈ సుడిగాలి పర్యటన, లోకేష్ చేసినటువంటి సుడిగాలి పర్యటన పైకి ఎవరు ఎన్ని చెప్పినా జర్నలిస్టుల నుంచి ఏది దాయలేరండి, అన్నీ బయటపడిపోతాయి. చూద్దాం మరి ఈ పర్యటనలో ఉన్నటువంటి ఈ తెర వెనక సాగినటువంటి వ్యవహారం ఏమిటి అనేటటువంటిది ఇంకొన్ని వార్తలు మనకి తెలియవచ్చు. ఏది ఏమైనా ఇప్పటితో ఇది ముగిసింది. రేపటి వరకు మనం చూడాలి. రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఎగ్జిట్ పోల్స్ని కూడా నమ్మడానికి లేదు. మొత్తానికి కాటేకే టక్కర్ అన్నట్టుగానే ఉందండి. ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ.